డోన్లోగా మంచి పరిమాణం ఏర్పడింది. ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలా మంది ఉద్యోగాలు లేవు. మేము చదువుకున్నాం. తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్పకుండా గెలుస్తుంది. గెలిస్తే మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము డోన్లో మేళా పిలిపించాం. జాబ్ మేళా పెట్టాం. నాకు దాదాపు 17 కంపెనీలు వచ్చాయి. దాంతోపాటు సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, రకరకాల డ్రగ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రకరకాల పెద్ద కంపెనీస్ వచ్చాయి. మంచి కంపెనీస్. ఒక శుభ పరిమాణం. మెయిన్గా తెలుగుదేశం పార్టీ కూడా లక్ష్యం అదే. ఆంధ్ర 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉండాలి, అందరికీ ఉద్యోగం కల్పించడం సరే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు డోర్ మనం పెట్టుకున్నాం. నిజంగా చాలా సంతోషపడుతాను నేను. మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఉద్యోగాలు కావాలంటే మనము ఎప్పుడు అడ్వర్టైజ్ వస్తుందా అప్లై చేసుకోవాలి, తిరగాలి. అది కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చారు ఉద్యోగాలు కూడా. ఇది ఒక మంచి శుభం. పెద్ద కంపెనీ ఇంటికి వచ్చాయి కాబట్టి మీ ఆఫీస్లో మీ కన్సల్ట్ రూమ్లో పోయి వాళ్ళకి మీ సర్టిఫికేట్ ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తారు. తర్వాత ఆటోమేటిక్ ట్రైనింగ్ ఉండి మంచి సాలరీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని కులాలు కూడా, మహిళలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎస్సీ బీసీ మైనారిటీస్ కానివ్వండి, కులమతం లేకుండా ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళంతా కూడా దయచేసి ఇటు అవకాశాన్ని వాడుకోవాలి కోరుకుంటుంది. ఎందుకంటే డబ్బుతో కూడిన పని. మీకంటే మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, హైదరాబాద్ కానీ బ్యాంకులో పరిస్థితి లేదు మీకు. కాబట్టి ఇది మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటికి వచ్చి కాబట్టి అంతా కూడా ఆపర్చునిటీ వాడుకొని మీ జీవితాలు బాగు చేసుకొని మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పరచడం మేము కోరుకుంటాం. తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చారు, 10 మంది వచ్చారు. అవసరమైతే మళ్ళీ తొందరలో పెడతాం. ఇది అందరూ కూడా ఎప్పుడైనా దొరికితే దీన్ని తీసుకొని రిజల్ట్ చూసుకొని మళ్ళీ అవసరం వస్తే ముందు కూడా మళ్ళీ 2 months 3 months పెట్టి మళ్ళీ తగ్గిన వాళ్ళు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దీన్ని దయచేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అందరూ వాడుకొని మీ భవిష్యత్తు బాటేసి ఎప్పుడూ మేము కోరుకుంటున్నాం. డోన్లోగా మంచి పరిమాణం ఏర్పడింది. ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలా మంది ఉద్యోగాలు లేవు. మేము చదువుకున్నాం. తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్పకుండా గెలుస్తుంది. గెలిస్తే మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము డోన్లో మేళా పిలిపించాం. జాబ్ మేళా పెట్టాం. నాకు దాదాపు 17 కంపెనీలు వచ్చాయి. దాంతోపాటు సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, రకరకాల డ్రగ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రకరకాల పెద్ద కంపెనీస్ వచ్చాయి. మంచి కంపెనీస్. ఒక శుభ పరిమాణం. మెయిన్గా తెలుగుదేశం పార్టీ కూడా లక్ష్యం అదే. ఆంధ్ర 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉండాలి, అందరికీ ఉద్యోగం కల్పించడం సరే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు డోర్ మనం పెట్టుకున్నాం. నిజంగా చాలా సంతోషపడుతాను నేను. మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఉద్యోగాలు కావాలంటే మనము ఎప్పుడు అడ్వర్టైజ్ వస్తుందా అప్లై చేసుకోవాలి, తిరగాలి. అది కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చారు ఉద్యోగాలు కూడా. ఇది ఒక మంచి శుభం. పెద్ద కంపెనీ ఇంటికి వచ్చాయి కాబట్టి మీ ఆఫీస్లో మీ కన్సల్ట్ రూమ్లో పోయి వాళ్ళకి మీ సర్టిఫికేట్ ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తారు. తర్వాత ఆటోమేటిక్ ట్రైనింగ్ ఉండి మంచి సాలరీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని కులాలు కూడా, మహిళలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎస్సీ బీసీ మైనారిటీస్ కానివ్వండి, కులమతం లేకుండా ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళంతా కూడా దయచేసి ఇటు అవకాశాన్ని వాడుకోవాలి కోరుకుంటుంది. ఎందుకంటే డబ్బుతో కూడిన పని. మీకంటే మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, హైదరాబాద్ కానీ బ్యాంకులో పరిస్థితి లేదు మీకు. కాబట్టి ఇది మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటికి వచ్చి కాబట్టి అంతా కూడా ఆపర్చునిటీ వాడుకొని మీ జీవితాలు బాగు చేసుకొని మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పరచడం మేము కోరుకుంటాం. తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చారు, 10 మంది వచ్చారు. అవసరమైతే మళ్ళీ తొందరలో పెడతాం. ఇది అందరూ కూడా ఎప్పుడైనా దొరికితే దీన్ని తీసుకొని రిజల్ట్ చూసుకొని మళ్ళీ అవసరం వస్తే ముందు కూడా మళ్ళీ 2 months 3 months పెట్టి మళ్ళీ తగ్గిన వాళ్ళు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దీన్ని దయచేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అందరూ వాడుకొని మీ భవిష్యత్తు బాటేసి ఎప్పుడూ మేము కోరుకుంటున్నాం.